హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కొంచెం డ్యూటీలో బిజీగా ఉండి ఏది పట్టించుకోవడం లేదు. కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. కొంచెం అంటే చెస్ట్ పెయిన్ వచ్చి కొంచెం హాస్పిటల్లో 2 days అడ్మిట్లో ఉంటే అంటే కొంచెము బాగలేకపోయానమాట. డాక్టరు ఫోన్లు మాట్లాడొద్దు 2 days అంటే నేను అందుకు వీడియో కూడా చేయలేదు. ఇప్పుడు బాగానే ఉంది, డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. ఎప్పుడు ఇందాకే సాయంత్రం వచ్చాను అనమాట. సరే కొంచెం కొంచెం డాక్టర్ కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు, మీరు స్ట్రెస్ కావద్దండి, కొంచెం ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు. అందుకనేసి ఫోన్ కూడా వాడడం మానేశాను నేను. ఓకే, ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇంటికి వచ్చాను. డ్యూటీకి కూడా వెళ్ళలేదన్నమాట. 3 days నుంచి వెళ్ళలేదు. కొంచెం పెయిన్ వస్తుంటే వెళ్ళలేకపోయాను. మరి మాట్లాడదాం మనము, కానీ ఎంత మనకు వీడియో చేయాలి, ఎందుకంటే నా బాధ్యత అది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా. దొంగ బయట ఉన్నాడు. బెయిల్ మీద వచ్చిన దొంగ 420 దొంగ బయట ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన మీద పెట్టిన కేసులన్నీ, ఆయన మీద ఏమేమి పెట్టినారో ఆ కేసులన్నీ తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, ముఖ్య నేతల మీద పెడుతున్నాడు అనమాట. అది కక్ష సాధింపు చర్య కాదా చంద్రబాబు నాయుడు? మీరు ఇంత అబద్ధాలు ఆడతారా? మీరు లిక్కరు స్కామ్ దొంగ, పక్క 420 దొంగ. మీరు బెయిల్ మీద ఉన్న 420 దొంగ, లిక్కర్ స్కామ్ దొంగ. మీరు మద్యం మూలాట వీరుడు అనమాట. మీరు సిగ్గుందా చంద్రబాబు నాయుడు? మీకు అసలుకు సిగ్గు శరమంటే ఏమి ఉండదా? ఒకడేమో వైసీపీ నాయకురాళ్ళ మీద, రోజా గారి మీదేమో ఒకడేమో నోరు పారేసుకుంటాడు. వాడు టీడీపీ కుక్క. వాడేవాడు నగర ఎమ్మెల్యే అంట. వాడు బాను గాలి నా కొడుకులంతా వచ్చేది. గెలిచినా మనం వచ్చి ఈవీఎంలతో గెలిచిన గాలి కుక్కలన్నీ మొరుగుతున్నాయి ఆ రోజా గారి మీద. ఒరే కుక్క, నీ పెళ్ళాని మీద కూడా, నీ పెళ్ళం కూడా 2000 పండుకుంటుందిరా కుక్క నా కొడక. రోజా గారి మీద ఆమె ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యే, ఆమె మీద గాలి కూతలు కూర్చోబే గాలి కుక్క. ఇంత దారుణంగా మాట్లాడతారా? చంద్రబాబు పేటీఎం కుక్కను పోషిస్తున్నావు. వాడు లోకేష్ గాడు ఏం చేస్తున్నాడు? ఒరే లోకిగా, నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి ఆడవాళ్ళ మీద మర్డర్లు, రేపులు, మానుభంగాలు, వాళ్ళను పక్కలేకి రమ్మనడము, అట్లాంటివన్నీ పొంచి పోషిస్తాను మీ పచ్చ కుక్కలకు. లోకిగా నీకు 2029లో లోకిగా నీకు మాత్రం ఉండదురా. నీకు అంత కాదు. రెడ్ బుక్ పరిపాలన చేస్తూ గాలి నా కొడక, గాలి మాటలు మాట్లాడుకుంటా జగనన్నను సైకో జగన్ రెడ్డి అంటావరే కుక్క. నువ్వు ఒక పిచ్చి కుక్క, ఊర కుక్కల ఎగబడి ఆడల మీద నీ కుక్కను పంపించిన అనమాట. నా కొడుకేమో, వాడు ఏం పేరు, వాని పేరు జనసేన ఎమ్మెల్యే. నా కొడుకు ఏమంటారు, రోజా కానీ ఎట్లు పడితే తిడతారే కర్ర నా కొడుకు బట్టతల ఎంటకి వెళ్ళి ఒక్కొక్క నా కొడుకు గాలి నా కొడుకులు అందరు గాలి కూతలు కూస్తారు రోజా గారి మీద. ఆమె కాలి గోటికి సమానం కదరా. ఎమ్మెల్యే కుక్కలారా చాలా వరకు రెచ్చిపోతున్నారు. ఒక్కొక్క నా కొడుకు తాట తీస్తారు, గుర్తుపెట్టుకోండి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. గాలి కూతలు కుయ్యకండి. మీ పెండ్లాన్ని కూడా 2000 పంపిస్తారా మీరు? మీ పెండ్లాన్ని కూడా పోతారా రే? ఒరే గాలి నా కొడుక, నీ పెళ్ళాన్ని పంపిస్తావు 2000కు? నీ పెళ్ళాన్ని కూడా ఎంత ఇస్తా? మీ పెళ్ళాన్ని 2000 కూడా ఏమైనా పని చేస్తుందేమో కదరా గాలి కుక్క. ఎందుకురా గాలి మాటలు మాట్లాడతారు? ఆడోళ్ళు అంటే అంత చులకలు ఏం రా గాలి నా కొడక. ఈ చంద్రబాబు నాయుడు అయితే మిథున్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా ఆయన పెద్దరెడ్డి అంకులు చంద్రబాబు నాయుడు ఎప్పుడో కాలేజీలో ఒక చెంప పగలగొట్టాడంట. ఆ కక్ష సాధింపు ఇప్పుడు మిథున్ రెడ్డి గారి మీద. ఆయన 3 సార్లు ఎంపీ. ఆయన మీద కేసు పెట్టి లేని కేసు ఉన్నట్ల నువ్వే ఒక అసలైన దొంగ, 420 దొంగ. నువ్వు దొంగ దొరికినావు. నువ్వు ఎట్లా అంటే తెలంగాణలో దొరికినావు కదా, పట్టుపడ్డావు దొంగ. బ్రీఫ్డ్ అనే పొరంబోకు మాట మాట్లాడు, గుర్తుందా? 30 సార్లు నీ వయసు అంది 420 దొంగ.
నువ్వు బెయిల్ మీద వచ్చి దొంగ కూతలు కూర్చొని నువ్వే ఒక దొంగవు, బెయిల్ మీద ఉన్నావు నువ్వు మాట్లాడుతావు చంద్రబాబు నాయుడు మీరు. వాడేమో అచ్చిగాడు ఏమంటాడు, ఆడలకు తల్లికి వందన 1500 అంట. 1500 రాష్ట్రాన్ని ఇప్పుడే శ్రీలంక చేసి పడేసి, శ్రీలంక ఏందిరా మొత్తం నాశనం చేసి పడేసినారు. ఇంకా అప్పుల బాధలు తీసుకొచ్చి మంగళవారం అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు దొంగ కూతలు కూసుకుంటా దొంగ మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు. సిగ్గు నీకు చచ్చిపో, నువ్వు తొందరగా చచ్చిపో చంద్రబాబు, దరిద్రం తెగిపోతుంది. ఒరే లోకిగా నీ నాయన ఉన్నాడని రెచ్చిపోతున్నావు నా కొడక, నువ్వు లోకి నా కొడక, నీ నాయన ఎప్పుడో సస్తడవాడు, ముసలోడు చచ్చిపోతాడు గ్యారంటీగా. తర్వాత నీకు 2029లో ఉండారా, చాలా మిడిచిపోతున్నారా లోకిగా. నోటికొస్తే అంత కూతలు కూస్తున్నావు, నాలుక కోసి కారం పెడతాను నీకు లోకిగా. నీకు చాలా రెచ్చిపోతున్నావు, అహంకారంతో ఊగుతున్నావు, కళ్ళకు కొవ్వెక్కి మదమెక్కి ఒళ్ళంతా ఊగుతున్నావురా నువ్వు. అధికారం చూసుకొని ఇర్రవీగుతున్నావు. వాడ పావులగాడైతే ఈరమల్లంట సినిమా. ఏరా కుక్క, ఏందిరా ఏమంటున్నావు, మమ్మల్ని కదిలిచ్చేవాడా అంటావు, డైలాగులు చెప్తారే బోకరోడా, గాలి నా కొడుక, గాలి కూతలు కూర్చో. గాలి ఎమ్మెల్యే ఎవరా నువ్వు, గాలికే గెలిచినవరా కుక్కలారా మీరంతా. ఈవీఎంలతో బతికిన నా కొడుకులు మీరందరు గుర్తుపెట్టుకో. ఆ సీఎం ఈవీఎంఏ మీకు ఏంది, ఆయనకు ఎంత దారుణంగా మాట్లాడతారా, మాట్లాడండి ఎంత దారుణంగా అంటే ఎటు పడితే అట్లా ప్రజలకు గాలి కొదిలేసినారు మీరు. అమ్మఒడి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఒరే లోకి నా కొడక, నాకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తావురా కుక్క, నేను ఆయనకు చెప్పు, ఎప్పుడు ఇస్తారా 3000? దోసక తింటున్నారు కదరా సింగపూర్ కంట ఒకడు. వెళ్ళండి మీరు ఎంత దూరం వెళ్ళండి. జగనన్న ఎక్కడ ఉన్నా లాక్కొస్తాడు ఒక్కొక్క నా కొడుకుని గుర్తుపెట్టుకోండి. ఈసారి మీరు తలుచుకుంటున్నారేమో. వెదవల్లారా, ఆడంగి వెదవలరా మీరు, నిజ కొజ్జాముండా కొడుకులరా, కొజ్జాముండా కొడుక. చే ఏం బతుకులరా మీరు. జగనన్న ఎదుర్కోలేక జగనన్నను బలహీనం చేయాలని మిగతా నాయకులందరినీ దొంగ కేసులు పెట్టి జైల్లో పెడతారా, పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇత్తనం వేసినావు వృక్షం అవుతుంది, అదే తిరగబడుతుంది మిమ్మల్ని. నెక్స్ట్ 2029లో నెక్స్ట్ తిరగబడి మిమ్మల్ని ఎట్లా తెలుసా, ఒక్కొక్కరిని గుడ్డలు ఈడదీసి రోడ్డు మీద చెప్పులతో కొడతారు మిమ్మల్ని. ఎవరే లోకిగా నువ్వు అన్నావు కదా, మమ్మల్ని కాలార పట్టుకోండి, కాలారు కాదురా నిన్ను నడి రోడ్లను చెప్పులతో కొడతారా లోకిగా, నేను మాత్రం గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా. అమ్మో ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్నారా మీరు. రెడ్ బుక్ రాజ్యాంగమా. ఓరే వాడేమో పావులవాడేమంటాడు, తెలుగు భాష ఏమో అమ్మంట, హిందీ భాష పెద్దమ్మంట. ఇంకా ఏం చెప్తావు నాన్న, ఇంకేం చెప్తావురా, చిన్నమ్మ పెద్దమ్మ అత్త బావ అని లేవా, ఏ భాషలు రా. దరిద్రుడా నీ బతుకు ఏం బతుకురా, నీ బతుకంతా ఏరక తినే బతుకు తప్ప అంతకుమించే ముందురా. నీ జెండా అజెండా అంటే ఏం లేదురా నీకు బోకరోడా. ఒకరి కింద కాళ్ళు సంకనాకడానికి బతికినావు తప్ప నీ బతుకు ఏం లేదు, గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా. కారు కూతురు కుయ్యకు, ఏంది సినిమా డైలాగులు వెళ్తున్నావురా బద్మాష్ నువ్వు. ఫంక్షన్లలో సినిమా డైలాగులు ఏందిరా, లోపల నా కొడక ఊగుతున్నావు, మైకు దొరికిందని ఊగుతున్నావు, చెప్పులతో కొడతారు నిన్ను, గుర్తుపెట్టుకో. జనాలు పిఠాపురం చెప్పులు తీసుకుందంత దరిద్రుడా. నీ బతుకు ఏం బతుకురా నీది, ఒక బతుకుతున్నావు, ఇదొక బతికేనా, సిండికేట్ బతుకులరా మీవందరివి. దోసుకొని నా కొడకలారా ఒక్కొక్కరికి వదిలిపెట్టాలి జగనన్న, గుర్తుపెట్టుకోండి. వెదవల్లారా ఏం వెదవలరా మీరు, మీ బతుకులు మీరు. ఛీ.